99వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఐదవ వచనం, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కూర్చుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, వారం పోర్షన్ మీద మీ దృష్టి ఉండాలి. ఇంకా పోయిన వారం మనం ఏ పోర్షన్లో ఉన్నాం? అందరూ ఒక పోర్షన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం అందరము ఏకత్వం కిందికి వస్తాము. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే వారు ఒక పేజీలో ఉండాలి. బైబిల్ ప్రకారం ఒక పేజీలో ఉండడము అంటే ఒక వాక్యాన్ని ఇద్దరు ఒకే పేజీలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. సో అక్కడ వారిద్దరి యొక్క ఐక్యత, ఏకత్వము అనేది ఉపదేశము దగ్గరనే కనబడుతుంది. ఒక ఉపదేశంలో మీరు ఉన్నప్పుడు, ఒక ఉపదేశం కింద మీరు ఉన్నప్పుడు, అప్పుడు ఒక సంఘంలో ఉంటారు. ఆ ఒక్క సంఘము ఒక్క ఉపదేశం కింద ఉంటుంది కాబట్టి, ఆ ఒక్క ఉపదేశం ఆ ఒక్క దేవుని నుండి వస్తుంది కాబట్టి, ఆ ఒక్క దేవునిలో ఒక్కడై ఉన్న దేవుణ్ణి మనము వెంబడిస్తాము, ఆరాధిస్తాము. సో కాబట్టి భార్యాభర్తలు ఏం చేయాలన్నట? ఒక్క పేజీలో ఉన్న వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. నువ్వు చదువుకో, నాది నేను చదువుకుంటా అనొద్దు. ఒక కుటుంబము ఒక పేజీలో ఉండాలి. తల్లిదండ్రులు అదే పేజీలో ఉన్న వాక్యాన్ని చదవాలి. అంటే అదే వారంలో జరుగుతున్న పోర్షన్ మీద మనసుంచాలి. పిల్లలు అదే పోర్షన్ మీద మనసుంచాలి. సంఘము అదే పోర్షన్ మీద మనసు ఉంచాలి. సో ఇప్పుడు ఎంతమందికి తెలుసు ఈ వారం పోర్షన్ ఏంటి? పేరు చెప్పండి. మిష్పతిం. చదివేవారికి అది వెంటనే వచ్చేస్తుంది. సో కాబట్టి ప్రతిరోజు తప్పకుండా చదవండి. చదివి మీరేం చేయాలంటే, మనకు ఒక గ్రూప్ ఉందిగా. ఏంటి ఆ గ్రూపు? SCC నిదాన్పల్లి, అంటే షాలోమ్ కవనెంట్ చర్చ్ నిదాన్పల్లి గ్రూప్ ఉంది వాట్సాప్లో. మీరు చదివి ఆ వారం పోర్షన్ ఏం చదవాలో, ఏ రోజు ఏం చదవాలో కూడా క్లియర్గా మన పాస్టర్ గారు మన కొరకి దాన్ని సిద్ధం చేసి పంపించారు. సో ఆయన సిద్ధం చేయడం కాదు, ఆయన కంటే ముందే ఇది దాదాపు మోషే కాలం నుంచి వస్తున్నటువంటి బైబిల్ చదివే పద్ధతి. యేసు ప్రభువారు కూడా దీన్నే ఫాలో అయ్యారు. దానికి మనకు కొన్ని రుజువులు బైబిల్లో కనబడతాయి. ఆయన సునగోగుకు వెళ్ళినప్పుడు, అంటే యూదులు మందిరాన్ని ఏమంటారు?
సునగోగు అంటారు. అంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉన్న సునగోగుకు వెళ్తారు. అయితే అన్నిటికి పైన యెరూషలేములో దేవుని మందిరం ఉంటుంది. యెరూషలేములో దేవుని మందిరం ఒకటే ఉంటుంది. వారి యొక్క గ్రామాలలో, పట్టణాలలో సునగోగు అంటే ఇలాగా మందిరం ఉంటుంది. దాన్ని సునగోగు అంటారు. యేసు ప్రభువారు ఉన్న కాలంలో ఆయన ఒక సునగోగుకు వెళ్ళాడు. అంటే వాడుక చొప్పున ఆయన సునగోగుకు వెళ్ళాడు. వాడుక చొప్పున అంటే ప్రతి వారం మనం ఎలా అయితే ఆదివారం వచ్చి వాడుక చొప్పున మనం కూర్చొని ఇక్కడ ఆరాధన చేసి వెళ్తూ ఉంటున్నామో, అలాగే యేసు ప్రభువారు కూడా తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట? సునగోగుకు వెళ్ళాడు. వెళితే అక్కడ దేవుని వాక్యాన్ని చదువుతారు. అంటే ఆ వారం పోర్షన్ ఏదైతే ఉందో, తోరాలో ఏం చదవాలి? తోరా అంటే మొదటి 5 పుస్తకాలు. తర్వాత ఆఫ్ తోరాలో ఏం చదవాలి? ఆఫ్ తోరా అంటే ప్రవక్తల గ్రంథాలన్నీ. నవీం అంటే మరి కీర్తనల గ్రంథం, మరి ఏమంటారు, పద్య భాగాలన్నీ కూడా నవీం అంటారు. సో కాబట్టి ప్రవక్తల గ్రంథాలు, తోరా ప్లస్ కీర్తనల భాగం, వీటన్నిటినీ క్రమ పద్ధతిలో వారు చదువుతూ ఉంటారనమాట. యేసయ్య ఆ సునగోగుకు వెళ్ళినప్పుడు అది 30 సంవత్సరాలు నిండినటువంటి వారికి చదివే అర్హత వస్తుంది. కాబట్టి చదవడానికి యేసయ్యను పిలిచారంట. అప్పటికి ఆయన 30 years నిండినాయి. పిలిస్తే ఆయన వచ్చి యెషయా గ్రంథాన్ని తెరిచాడు. అంటే ఆ వారం యెషయా గ్రంథము ప్రవక్తల భాగాన్ని ఆయన చదివాడు. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. ఆయన ఏం చదివాడు? 4వ అధ్యాయము 4న లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనం నుండి 16 నుంచి చదవమ్మా. 16 నుంచి చదువు. తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, అంటే ఆ వారం పోర్షన్ తీయగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగుటకు, ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెనని అని వ్రాయబడిన చోటుకు ఆయనకు దొరికెను. అది ఏదో అట్లా తీస్తే వచ్చి చదివింది కాదు. ఆ వారం పోర్షన్ ప్రవక్తల గ్రంథంలో చదవాల్సినటువంటి పోర్షన్ని ఆయన తీసి చదివాడనమాట. సో కాబట్టి వారం వారం ఒక పోర్షన్లో మనం ఉండాలి. నిష్పత్తిం అంటే తీర్పులు, న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయ విధులు, కట్టడలు దేవుడిచ్చాడు. మనిషికి మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉండాలి, కుటుంబంలో ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి. దాదాపు 53 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలలో 53 ఆజ్ఞలు ఈ పోర్షన్లో ఉన్నవి. 53 ఆజ్ఞలు ఈ పోర్షన్లో ఉన్నవి. సో కాబట్టి ఎందుకు చెప్తున్న ఈ మాటలు అంటే, మనమందరము ఒక పోర్షన్లో ఉండాలి, మనమందరం ఒక ఉపదేశం కింద ఉండాలి. అప్పుడే నువ్వు ఏం వింటున్నావో ఏం చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతే వస్తున్నా పోతున్నా ఓ రామా చెప్పండి ఏంటి అది? వస్తున్నా పోతున్నా ఓ రామ చిలుక రా పో చెప్పు, అలా ఉంటుంది. లేకుంటే అంటే మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది కొంచెం క్లారిటీగా, స్పష్టంగా మనం ఎరిగిన వారమై ఉండాలి.
సో కాబట్టి ఈ వారం పోర్షన్ మీద మనము ధ్యానం చేయవచ్చు. కానీ ఇంకొక లేఖన భాగాన్ని మనం చదువుదాం. మనం చదివిన కీర్తన భాగం 99వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే ఈ యొక్క పోర్షన్లో మనకు సమూయేలు కనబడుతూ ఉంటున్నాడు. చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను. ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. సో కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది మన జీవితానికి ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది దేవుని యొక్క సన్నిధి నుంచి మనము సమాధానం పొందుకునేటువంటిది. ప్రార్థన అనేది ఎవరు చేస్తారు? ప్రార్థన ఎవరు చేస్తే ఆయన ప్రార్థన వింటాడు? ఎలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఎలాగ చేయాలి? ఏ ఆసక్తితో చేయాలి? ఏ కమిట్మెంట్తో చేయాలి? ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తామంటే కొంతకాలం చేస్తాం, తర్వాత అది జరగకపోతే దాన్ని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇక అది లేదు, దేవుని చిత్తం కానట్టుంది అని చెప్పి. హల్లెలూయా. సో కానీ సమూయేలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన తల్లి గర్భంలో ఉండగానే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. అసలు పుట్టకముందే వాళ్ళ అమ్మ మొక్కుకుంది అంట, దేవా నీవు నాకు ఒక సంతానం ఇస్తే, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకే ఇస్తా అన్నది. అర్థమైందా? అప్పటిదాకా ఆమెకి సంతానము లేదు. మీరు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాము. దేవుని సన్నిధికి వచ్చి ఆమె మొరపెట్టినది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి కాదు, ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది కదా, అక్కడి నుంచి. వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవా నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకొనెను. ఎప్పుడంటే ఇది ఆ బిడ్డ తన గర్భములో పడకముందే దేవుని మందిరానికి వచ్చి ఒక కమిట్మెంట్ చేసుకుంది, ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ఏంటి అంటే నాజీరు చేయబడిన వ్యక్తిలాగా నేను పెంచుతాను, అతని తల మీద మంగళకత్తి పడనీయను, తర్వాత అతనికి మద్యపానము అంటనీయను, అతన్ని నీ కొరకు ప్రత్యేకంగా పెంచి నీకే ఇస్తాను అని మొక్కుకుంది. నాకు బిడ్డ కావాలి, నా మీద ఒక నింద ఉంది, నేను గొడ్రాలిని అనే నింద ఉంది, కాబట్టి ఈ నిందని నీవు తొలగిస్తే నాకు పుట్టిన బిడ్డ నా కోసం కాదు, నీ కోసమే పెంచుతా, నీ కోసమే ఇచ్చేస్తాను, నీకే ఇచ్చేస్తానని చెప్పింది. కాబట్టి అలాగా తన తల్లి యొక్క మొక్కుబడి ద్వారా పెంచబడి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి 28వ వచనం చదవండి. పుట్టిన తర్వాత ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఓ బిడ్డ పాలు మరిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి చెప్తూ ఉంది, యెహోవా కొరకు వీడిని ప్రతిష్ఠించాను, ఈ బిడ్డను నేను యెహోవాకు ఇస్తున్నాను అంటే ఇదిగో యెహోవా మందిరము, యెహోవా సన్నిధి అని చెప్పగానే ఆ పాలు విడిచినటువంటి బిడ్డ ఏం చేశాడంట? ఏం చేశాడు? అక్కడనే యెహోవాకు మొరక్కెను. ప్రతిష్ఠించబడిన వాడు దేని కొరకు? మనం చూసాము సమూయేలు యొక్క
క్యారెక్టర్లో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని తరాల తర్వాత సమూయేలు గురించి చెప్పుకుంటున్నారు. ఏమని అంటే, ప్రార్థన చేయ వారిలో సమూయేలు కూడా ఉండెను. అంటే ప్రార్థనాపరుడు అన్నమాట. ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించబడినవాడు. అలా ప్రతిష్ఠించబడడం అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు తనను తాను ప్రత్యేకించుకొని, ఒక ప్రత్యేకమైన లైఫ్ కలిగి, ప్రత్యేకమైన జీవన విధానము కలిగి తాను నిలిచినప్పుడు, అలా ప్రత్యేకించబడిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, ఓ కమిట్మెంట్ కలిగి నిలిచి నువ్వు నిలబడితే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. కమిట్మెంట్ లేదు, ఏం లేదు, మనసుకు ఏది దోస్తే అది చేసుకుంటూ పోతే, మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోతే, మనం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మన మీద మనకే కాన్ఫిడెంట్ ఉండదు. ఒకటి. రెండోది, దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకించలేడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే, ఒక ప్రత్యేకమైన లైఫ్ కలిగిన వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు సమూయేలు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినాడు. అంటే అతని తల మీద కత్తి పెట్టబడ్డదిగా, తన తల వెంట్రుకలు కొరగబడవు. తల వెంట్రుకలు దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుందంట ఆ స్థలంలో. సో కాబట్టి ఆ అభిషేకాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి తాను బ్రతికినంత కాలము ద్రాక్షారసమే కానీ, మద్యమే కానీ ఏది కూడా తాను ఏం చేయలేదట, ముట్టలేదు. ప్రత్యేకంగా బ్రతికినాడు కాబట్టి ఆయన ప్రవక్త అయినాడు తర్వాత. అయితే ఆ ప్రత్యేకించబడినటువంటి ఆ బాలుడు ఏలి అనేటువంటి యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ పెరుగుతూ ఉన్నాడు. ఏలి అంటే తన యొక్క దేవుని మందిరంలో యాజకుడు ఏం చెప్తే అది చేస్తూ తల్లి అక్కడ ఆ మందిరంలో వదిలిపెట్టి వెళ్ళింది. ఇతడు దేవుని బిడ్డ, ఇతన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించాను కాబట్టి దేవుడు నాకు బిడ్డనిస్తే మరలా ఆ బిడ్డను నీకే ఇస్తానని నేను మొక్కుకున్నాను. దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, ఇదిగో ప్రత్యేకంగా ఇప్పటిదాకా నేను పెంచాను, ఇక నుంచి మీ బాధ్యత అని చెప్పి ఆ మందిరంలో అప్పగించి ఆమె వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత ఈ సమూయేలుగా ఆ మందిరంలో పరిచర్య చేస్తూ అక్కడే ఆయన ఉంటున్నాడు. అలా ఉంటున్నప్పుడు ఈ దేవుడు మాట్లాడడానికి మనుషులను వెతుకుతూ ఉన్నాడంట. ఒకడు కావాలిగా దేవునికి మాట్లాడుకోవడానికి. ఈ ఏలి అనేటువంటి యాజకునితో చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేశాడంట. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం చేసి ఇక ఈ యాజకుడు ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయాడు. పరిచర్యలోనే ఉన్నాడు, దేవుని మందిరంలోనే ఉన్నాడు, యాజకత్వం జరిగిస్తున్నాడు. కానీ దేవుని స్వరము వినగలిగినటువంటి మనస్సు అతనికి లేదు. వినగలిగిన హృదయం అంటారు కదా, వినగలిగిన హృదయం లేనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ చిన్న పిల్లవాడైనటువంటి సమూయేలును పిలిచినాడు. చదవండి ఆ మాట. ఎన్నో వచ్చినాం? 3-4. నేనున్నానని చెప్పి ఎక్కడికి పోయాడంట? ఏలీ దగ్గరికి పోయాడు. ఏలియా కాదు, ఏలీ దగ్గరికి పోయాడు. అదే మరి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినానండి. ఇప్పుడు పిల్లవాడు పడుకున్నాడు మందిరంలో, దేవుని మందిరంలో పడుకున్నాడు. ఆయనకు స్వరం వినబడింది, సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచాడు. దిగ్గున లేచాడు. వెంటనే ఆయనకి ఎవరు గుర్తొస్తారు పిలుపు వినగానే? యాజకుడు ఏలి ఉన్నాడు. అంటే ప్రతిదానికి ఆయన పిలుస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే పిలిచి ఉంటాడేమో అని చెప్పి టక్కున లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, చిత్తము పిలిచారా అని చెప్పి అడిగాడు. అప్పుడు ఏలి, నేను పిలవలేదురా, పోయి పడుకోపో అన్నాడు. పోయి మళ్ళీ పడుకున్నాడు. మరలా యెహోవా సమూయేలు అని పిలవగా
సమూయేలు లేచి మళ్ళీ ఏలి యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. చిత్తము ప్రభువా, నీవు నన్ను పిలిచితివా నేను, నువ్వు నన్ను పిలిచితివి, నేను వచ్చి తిని అన్నాడు. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకోపో అన్నాడు. ఇది అసలు కథ. ఎందుకంటే అప్పటిదాకా దేవుడంటే ఆయన స్వరము విన్న అనుభవము ఆయనకి లేదు కాబట్టి, పిలవగానే వెంటనే ఏలి గుర్తొస్తున్నాడు. ఏలి దగ్గరికి పరిగెత్తుతున్నాడు. యజమానుడా పిలిచావా అంటున్నాడు. తండ్రి పిలిచావా అంటున్నాడు. నేను పిలవలేదురా, పోయి పడుకోపో అంటున్నాడు. మళ్ళీ ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. మూడవసారి కూడా పిలిచాడంట. మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళాడు ఏలి దగ్గరికే. ఇదిగో వచ్చి తిని, నువ్వు మళ్ళీ నన్ను పిలిచితివి అన్నాడు. అప్పుడు ఎవరికి అర్థమైందంట? ఏలికి అర్థమైంది. అరే, వీడు ఇన్నిసార్లు పరిగెత్తుకొని వస్తున్నాడు నేను పిలిచానని, అసలు నేను పిలవలేదుగా. అయితే దేవుడు, ఎందుకు అంటే ఏలికి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు దేవుడు ఏలితో మాట్లాడేటోడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుడే వీనితో మాట్లాడుతున్నాడు, వీన్ని పిలుస్తున్నాడు అని చెప్పి అప్పుడు వాడికి ఒక సలహా ఇచ్చాడు. ఈసారి నీకు స్వరం వినబడితే నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినట్టు ఎడల యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అనెను సమూయేలుతో అనగా. ఆ స్థలమును పండుకొను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనెను. చాలు. ఒక చిన్న పిల్లవానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎవరితో దేవుడు మాట్లాడతాడు? కమిటెడ్ లైఫ్ ఎవరైతే కలిగి ఉంటారో, డెడికేటెడ్ లైఫ్ ఎవరైతే కలిగి ఉంటారో, ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో, దేవుని కొరకు నేను పరిశుద్ధునిగా బ్రతకాలి, దేవుని కొరకు నేను ప్రత్యేకంగా బ్రతకాలని ఎవరైతే ఒక దృఢ నిశ్చయం చేసుకొని ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రతిష్ఠించబడినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి మనము సమయం ఇవ్వాలి. ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. సో ప్రార్థించే గుంపులో మనం ఉండాలి. సమూయేలు యొక్క ప్రార్థన చాలా చిన్నది. ఏమన్నాడు? నీ దాసుడు ఆలకిస్తుచున్నాడు, ఆజ్ఞాపించుము. చిన్న ప్రార్థన. దేవుడు పిలిచాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాకు ఆజ్ఞ ఇమ్ము. సో ఆ సమూయేలు, ఆ చిన్న ప్రార్థన చేసిన సమూయేలు ప్రార్థించే వారిలో ప్రథముడైనాడు. ప్రార్థించే గుంపులో కూడా సమూయేలు ఉన్నాడు. మనం చదివిన కీర్తనలో ఉంది, సమూయేలు ప్రార్థించే వారిలో ఉన్నాడు అనే మాట. సో కాబట్టి మనం ప్రార్థించే వారిలో ఉన్నామా? ప్రార్థించే గుంపులో మనం ఉన్నామా? ప్రార్థన చేయకుండా నీ జీవితంలో నీవు అద్భుతాలను చూడలేవు. ప్రార్థన చేయకుండా దేవుని యొక్క స్వరాన్ని నీవు వినలేవు. దేవుని స్వరాన్ని వినడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడేవారు మాత్రమే ప్రార్థన చేస్తారు. నాకు జ్ఞానం ఉందిలే, తెలివి ఉందిలే, నేను చేయగలనులే, నేను సాధించుకోగలనులే, నేను సంపాదించుకోగలనులే అని నీకు ఏమంటారు, ఒక నేను అనేటువంటి ఇది ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేవు. ఎందుకంటే మనం ఏమెక్కువ
అహం ఎక్కువ. మనం తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోతే తప్ప. హల్లెలూయా. కృపాకర్ బయటికి పోయినా పోయిరా, ముఖం అన్న కడుకుందా. అన్ని దారులు మూసుకపోతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తామంట. హల్లెలూయా. ఏదన్నా ఒక విషయంలో మన లైఫ్లో ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు ప్రారంభంలోనే దేవుని దగ్గరికి రాము, దేవుని మీద ఆధారపడవు, అన్ని ప్రయత్నాలు చేస్తాం. అన్ని ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నం సఫలం కానప్పుడు ఇక దేవుడే దిక్కంటాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థించే గుంపులో మనం ఉండాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వానికి ప్రార్థన హేయం. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించు. చాలు చాలు. సో ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము వినకుండా చేసే ప్రార్థన కూడా దేవునికి అసహ్యం అంట. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? వాక్యంకు సంబంధించిన ఉపదేశం ఉండాలి. ఆ వాక్యంలో నుండి నువ్వు ప్రార్థన చేయాలి. వాక్య అనుభవంలో నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తే ఎప్పుడు ఒకటే ప్రార్థన, అదేంటిది బట్టి ప్రార్థనలాగా ఉంటుంది. అర్థమవుతుందా? బట్టి ప్రార్థన అంటే ఇక వాళ్ళు ఎప్పుడు చేసినా అదే సీక్వెన్స్లో, అదే పదాలతో, అదే ఇదితో వస్తూ ఉంటుంది. అలాంటి ప్రార్థన కాదు దేవుడు కోరేది. ఈరోజు ఒక వాక్యం, సమూయేలుకి సంబంధించిన ఒక వాక్యం వింటున్నాం అనుకో. ఈ సమూయేలుకి సంబంధించిన వాక్యములో నుంచి వచ్చినటువంటి ఆ లేఖనాలను ఎత్తిపట్టి ఆ లేఖనాల అనుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నీ ప్రార్థన ప్రతిదినం ఏమవుతుంది? అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చేసినట్టుగా ఉండదు. ఈ సీక్రెట్ అందరికీ తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అంటే ఒకే లెవెల్లో ఒకే తీరుగా 6 నెలల సంధి లేకపోతే సంవత్సరాల కొద్దిగా ఒక తీరుగా ఉండే ప్రార్థన గురించి కాదు. నీ ప్రార్థన ఏమవ్వాలంట? ఉపదేశానుసారంగా అది ఏమవుతుండాలి? చేంజ్ అవుతూ ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ మనకి హన్నా ప్రార్థన చేస్తుంది చూడండి. 2వ అధ్యాయంలో ఆమె ఎలా ప్రార్థన చేసిందో, 2వ అధ్యాయంలో ఆమె ప్రార్థనని గమనించండి. ఆమె ప్రార్థనలో ఏమేమి వచ్చినాయో చూడండి. అసలు 2వ అధ్యాయం విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. కుమారుడు పుట్టిన తర్వాత చేస్తుంది ఈ ప్రార్థన. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ నీ వంటి వాడెవడు లేడు నాయనా, నాకు కుమారుని ఇచ్చావంటుంది. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుడి వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకండి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్లు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము తెచ్చుకొందురు, తృప్తిగా భుజించిన వారు ఆకలిగొందురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర భోజనము చేదురు. గొడ్రాలు 7 పిల్లల్ని కనును. ఈమె ప్రార్థన ఇదంతా విజ్ఞాపన చేస్తుంది దేవుని సన్నిధిలో. ఏమని? అనంత జ్ఞాని అయిన దేవా, నీ ఒక్కడవే దేవుడవు, నీ వంటి వారు ఎవరు నాకు కనబడలేదు. నీవు బాగా విలుకాడు, యుద్ధంలో విలువిద్యలో ప్రావీణుడైన వాడు ఓడిపోతాడు. బలము లేని వాడేమో బలము తెచ్చుకొని గెలుస్తాడు. బాగా సమృద్ధిగా ఉన్నవాడేమో ఆకలి కొనేటట్లు చేయగలవు నువ్వు. అసలు ఆకలితో ఉన్నవానికి
సమృద్ధి అయిన భోజనం నీవు పెట్టగలవు. ఒకరిని హెచ్చించగలవు, ఒకరిని తగ్గించగలవు. ఈ అధ్యాయం అంతా అదే ఉంటుంది. రాజులను నిలబెట్టగలవు, రాజులను నీవు పడగొట్టగలవు. ఇది ఆమె ప్రార్థన. ఆమె ప్రార్థన ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. హల్లెలూయా. సో కాబట్టి ఆ ప్రార్థనా పరురాలు యొక్క కుమారుడు సమూయేలు ప్రత్యేకించబడ్డవాడు. కాబట్టి ఆ ప్రత్యేకించబడిన వాని యొక్క చిన్న ప్రార్థన దేవుడు ఏం చేసినాడు? ఆలకించినాడు. మనం ఏం చూస్తున్నాము? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరి ప్రార్థన? ఒక కమిటెడ్ లైఫ్ కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ప్రార్థన వింటే ఎలా ఉంటుందో తెలుసా? చిన్న ప్రార్థన సమూయేలు చేసాను, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించను, ఆలకించను అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి దేవుని వాక్యము వినేవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యేసయ్య తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు, అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆయన గురించి ఇగో మేము వచ్చాము అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు, మీ తల్లి వచ్చిందయ్యా, మీ అన్నదమ్ములు వచ్చారయ్యా అని చెప్పి యేసయ్యకు ఎవరు చెప్పారంట. ఈయన గుంపులో ఉన్నాడు, వాళ్ళు వచ్చారు. వస్తే చెప్తే అప్పుడు ఆయన అన్నాడంట, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా అన్నదమ్ములు, నా మాట విని దాని ప్రకారము నడుచుకున్న వారే నా తల్లియు నా సహోదరులు. సో కాబట్టి ఎవరిని అంటున్నాడు ఆయన? ఎవరి మాటలు వింటున్నాడు? దేవుని మాట విని దానిని అనుసరించేవారు. కొంతమంది వెళ్ళి అంత్యదినమున కొంతమంది వెళ్ళి అంటారంట, ప్రభువా ప్రభువా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యాలు చేయలేదా, గొప్ప కార్యం చేయలేదా అంటే అప్పుడు ఆయన ఏమంటాడట, మీరెవరో నేను ఎరగను. సో కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే ఒక కమిటెడ్ లైఫ్ కలిగి, ప్రత్యేకమైన ప్రతిష్ఠించబడిన లైఫ్ కలిగి, ఇలా నేను బ్రతుకుతానని ఒక దృఢమైన తీర్మానం చేసుకొని ఎవరైతే దానికి కట్టుబడి బ్రతుకుతారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థనా పరుడు వినే మనసు కలిగి ఉండాలి. ఎంతసేపు మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన బాధలన్నీ ఆయనకు చెప్పుకుంటాం అంతే, ఇక ఆయన చెప్పేది మనం వినం. హల్లెలూయా. వినగలిగిన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోనుతో దేవుడు అన్నాడంట, ఏం కావాలో చెప్పు, నీకు నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తా అన్నాడట. ఏం కోరుకుంటావు కోరుకో, నేను ఇస్తా అన్నాడట. అప్పుడు సొలొమోను ఏమడిగాడు? ఆయన రాజు, ఒక రాజుకు ప్రత్యక్షమై దేవుడు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా అంటే రాజు ఏం కోరుకుంటాడు? నువ్వు రథాలను కోరలేదు, గుర్రాలను కోరలేదు, శత్రువుల ప్రాణాలను కోరలేదు, అష్టైశ్వర్యాలను వెండి బంగారాలను నీవు కోరలేదు. ఏం కోరాడంట? వినగలిగిన నీ ప్రజల యొక్క మొరలు వినగలిగిన స్వరము, వినగలిగిన మనస్సు నాకు, వినగలిగిన హృదయము నాకు ఇవ్వు అన్నాడట. ఎవరు? సొలొమోను. అందుకని ఆయన సొలొమోను మహాజ్ఞాని అయినాడు. అప్పుడు దేవుడు అన్నాడట, నీవు శత్రువుల ప్రాణాలు అడగలేదు. ఒక రాజు ఏమడుగుతాడు? అసలు నాకెవడికి శత్రువు లేకుండా ఉండాలి, శత్రువుల ప్రాణాలు తీ అని అడుగుతాడట రాజు. లేదా నా రాజ్యంలో సిరి సంపలతో తులతూగాలి కాబట్టి వెండి బంగారాలు కావాలి అని అడగలేదు సొలొమోను. పేరు ప్రఖ్యాతలు కావాలి, నేనంటే ఇంకా మోగిపోవాలి, అలాంటి పేరు ప్రఖ్యాతలు ఏమి సొలొమోను కోరుకోలేదు. ఏం కోరుకున్నాడంట? ప్రతి చిన్న. అందుకనే సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన దగ్గరికి ఒక కేసు వస్తుంది. కేసు అంటే ఇద్దరు గొడవ పడి వచ్చారు, ఇద్దరు స్త్రీలు. ఫస్ట్ కేసు ఇది. అప్పుడు ఈయన వయసు ఎంత తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల బాలుడు సింహాసనం ఎక్కాడు. అప్పుడు ఈయన దగ్గరికి ఇద్దరు గొడవ పడి వచ్చారు. ఈయన తీర్పు చెప్పాలి. ఆ గొడవ ఏంటి అంటే ఇద్దరికి ఒకే సమయంలో బిడ్డలు పుట్టారు. పుడితే ఒక స్త్రీ నిద్రలో తన బిడ్డ మీద పడితే అంటే ఇటు పడుకున్న తల్లి బిడ్డ మీద కొరిగింది. ఆ బిడ్డ చచ్చిపోయాడు. చచ్చిపోతే
ఆమె ఏం చేసిందంటే పక్కనే ఉన్నటువంటి ఇంకొక స్త్రీ బిడ్డను తెచ్చేసుకొని ఈ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. సో ఆ తల్లికి అర్థమైపోయింది ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని. అప్పుడు ఈమె దగ్గర ఉన్న బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఆమె దావా కేసు వేసింది. సో ఇది రాజుగారి దగ్గరికి వచ్చింది. నా బిడ్డే అంటే నా బిడ్డే అని కొట్లాడుతున్నారు వీళ్ళు. దీన్ని ఎలా పరిష్కరించాలి? అప్పుడు అంతా గమనించి సొలొమోను అన్నాడట, ఒక కత్తి తీసుకురండి, ఇద్దరు నా బిడ్డ అంటున్నారు కదా, శిరసాగం చేసి ఇచ్చేయండి అన్నాడు. ఏమన్నాడు? అనగానే ఆ బిడ్డ యొక్క తల్లి, ఒరిజినల్ తల్లి ఏమన్నది అంటే, అయ్యా ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకి ఇచ్చేయండి. కానీ ఆ ఫేక్ మదర్ అంటే తన బిడ్డ కాదు కానీ తన బిడ్డ అని వాదిస్తూ ఉంది. ఆమె ఏమన్నది తెలుసా? ఆ 2 ముక్కలు చేసి ఇవ్వండి, ఎందుకంటే నా బిడ్డ చచ్చింది కాబట్టి దాని బిడ్డ కూడా. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అని. సో ఆ తీర్పు చూసి ఆ దేశం అంతా రాజుగారిని పొగిడారట. ఎంత జ్ఞానం, ఎంత తెలివి. ఎందుకు? దేవుని దగ్గర ఆయన జ్ఞానం అడిగాడు. జ్ఞానమే అన్నిటికీ మూలము, ముఖ్య అంశము. నువ్వు డబ్బులు కావాలన్నా జ్ఞానం కావాలి, శత్రువుల ప్రాణాలను తీయగలిగే బలము కావాలన్నా నీకు జ్ఞానం కావాలి. అన్నిటికీ జ్ఞానమే మూలం, డబ్బు మూలం కాదు. ఆ డబ్బులను సంపాదించే జ్ఞానమే మూలము. కాబట్టి ఆ జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే, దేవుని యొక్క వాక్యమును విని ఆ ఉపదేశమును అంగీకరించి ఎవరైతే సెల్ఫ్లెస్గా ఉంటారో, సెల్ఫ్లెస్గా అంటే నిస్వార్థముగా, స్వార్థము లేకుండా ఎవరైతే అంగీకరించుము, ఆజ్ఞాపించుము అనే మాట మనం చూస్తాము. సో కనుక సమూయేలు ప్రార్థన దేవుడు విన్నాడు. కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు యొక్క కమిట్మెంట్ చూడండి. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. మిస్సాకుకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని, నేను మీ పక్షముగా యెహోవాకు ప్రార్థన చేతును. వారు మిస్పాలో 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున ఇశ్రాయేలీయుల పక్షమున ప్రార్థన చేయగా యెహోవా దేవుడు అతని ప్రార్థనను ఏం చేసినాడట? అంగీకరించినాడు. ప్రార్థన చేయమని జనాలు కోరినారు, ఈయన వెళ్ళి ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనను ఎవరు? దేవుడు అంగీకరించినాడు. ఇంకొక మాట ఉంటుంది 8వ వచనంలో, నీవు మా కోసం ప్రార్థించుట మానవద్దయ్యా అంట. చదవండి 8వ వచనం. ఫిలిస్తీయుల చేతిలో నుండి మనను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద. సో అప్పటికి ఇశ్రాయేలీలకు రాజు లేడు, ఇశ్రాయేలీలకి రాజు లేడు. కాబట్టి రాజు లేడు, మాకు యుద్ధం చేయడానికి, ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి రాజు లేడు. మాకు ఉన్నది ఒక్కరే, ఎవరు అంటే ప్రార్థించేవారు. ఆ ప్రార్థించే సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నారు ఏమని? మా కోసం ప్రార్థన చేయడము నీవు మానవద్దు. అప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు అన్నమాట. ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి వారికి ఫిలిస్తీయుల మీద విజయాన్ని దయచేసినాడంట. అంటే ఒక యుద్ధం గెలవాలి అంటే రాజు అవసరం లేదు, కత్తులు కటార్లు అవసరం లేదు. ఏం కావాలి? ప్రార్థన చేసేవాడు ఒకడు ఉంటే చాలు. మన లైఫ్లో మనం గెలవాలంటే నీ కోసం ప్రార్థించేవారు ఒకరు ఉంటే చాలు.
నీ పక్షముగా ఒకరు చేతులెత్తే వాళ్ళు కావాలి. నీ పక్షముగా నువ్వు చేతులెత్తగలిగితే, నీ పక్షముగా ఎవరైనా నీ కోసం ప్రార్థన చేయగలిగే వారు ఉన్నారు అంటే నువ్వు గెలుస్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు. మనం వర్ధిల్లాలంటే మన కోసం ఎవరో ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఫిలిష్తీయుల విషయంలో వాళ్ళు విజయం సాధించారంట. రాజు లేకపోయినా ప్రార్థించేవారుంటే గెలుస్తారు. హల్లెలూయా. అందుకనే మనకు కొత్త నిబంధనలు అంటాడేమని, ఒకని కొరకు ఒకడు ఏం చేయాలంట? ప్రార్థన చేయుడి అంటాడు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడు. నువ్వు వాళ్ళ కోసం చేయి, వాళ్ళు నీ కోసం చేస్తారు. అలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం వల్ల మీకు మేలు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, యేసయ్య 4 గంటలకే తెల్లవారక ముందే 4వ జాముననే లేచి ఆయన కొండకు వెళ్ళి వాడుక చొప్పున ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవారి కోసం దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసేవారి వైపే దేవుని యొక్క కనులు ఉంటవి, దేవుని యొక్క ముఖం ఉంటుంది. ప్రార్థన చేసేవారి వైపే దేవుని యొక్క చెవులు ఉంటవి. నీ నోటి నుండి ఏం ప్రార్థన చేస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. సమూయేలు అనగానే దిగ్గున లేచి మోకరించి ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అయ్యా నువ్వు నీ చిత్తం, నీ ఆజ్ఞ ఇవ్వు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. సమూయేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలీలకు విజయం కలిగింది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. అంటే మీరు యాజక రూపమైన రాజ్యము అన్నాడు. యాజక రూపమైన రాజ్యం అంటే అన్ని దేశాల భూమి మీద ఉన్న ప్రతి జనాంగము పక్షముగా యాజకత్వం చేసే బాధ్యత ఎవరిది అంట? ఇశ్రాయేలీలది. ఇశ్రాయేలీలను దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు. ఒక దేశము మిగతా అన్ని దేశాలకు యాజకత్వం చేసే రాజ్యం అన్నమాట. యాజకుడు బాగుంటే మిగతా అన్నీ బాగుంటాయి. యాజకుని దగ్గర ఏదన్నా లోపం ఉంటే మిగతా అన్నిటికీ అది కలుగుతుంది. అందుకని ఇశ్రాయేలీలు బాగుండాలని, యెరూషలేము బాగుండాలని ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమని అన్నాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, అలా ప్రార్థించేవారు దీవించబడతారు అన్నాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు దీవించబడతారు. యెరూషలేము క్షేమం కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము? వారంలో ఏ రోజు? శనివారం. చేసేవారికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వారం చేస్తాం మనము? శనివారం రోజు ఒకటే ప్రార్థన. ఏంది? యెరూషలేము క్షేమం, ఇశ్రాయేలీల రక్షణ, అన్యజనుల సంపూర్ణత. దేని కొరకంట? శనివారం రోజు మనం చేసే ప్రార్థన. సో కాబట్టి ఇశ్రాయేలీల కోసం ఎందుకు చేయాలంటే, వారు ప్రపంచానికి యాజకత్వం చేసేవారు, యాజకులు. వారి యొక్క ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉంటే మిగతా వారందరికీ అది ఆశీర్వాదం. ఇంకోటి తెలుసా? మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేల్ నుంచి వచ్చింది. దీనికి అథెంటిక్ అధికారము, ఇది ఎవరి సొత్తు, ఎవరి స్వాస్థ్యం ఇది అంటే యాకోబు యొక్క సంతతి స్వాస్థ్యం ఇది. ఈ దేవుని వాక్యము, ధర్మశాస్త్రమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? వాక్యమును యాకోబుకు ఆయన ఇచ్చెను. యాకోబుకు స్వాస్థ్యముగా ఇచ్చబడిన ఆయన వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం ఇది. ఆ స్వాస్థ్యము మన దాకా వచ్చింది అంటే అది మనకు ఆశీర్వాదం, మనకు రక్షణ తీసుకొని వచ్చింది. రక్షణ యూదుల్లో నుంచే వస్తుంది అని యేసుప్రభువు వారు అంటారు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంట? యూదుల్లో నుంచే వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, రక్షణ యూదుల్లో నుంచే వస్తుంది అని. కాబట్టి ఆ ఇశ్రాయేలీలు ఎవరు అంటే సమస్త అన్యజనులకి, సమస్త దేశాలకి యాజక రూపమైన రాజ్యము వారన్నమాట. కాబట్టి నీవు ఇతరుల కోసము చేతులెత్తి ప్రార్థించగలిగిన, యాజకత్వం చేయగలిగినటువంటి స్థితి
నీవు కలిగి ఉంటే, నా కోసం నా పిల్లలు, నా కుటుంబము, నేను, ఇంతే. ఇంకా మనకి ఇంకా అంత దాటి బయటికి బార్డర్ దాటం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అంతేనా? నీ సంఘం బాగుండాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి. సో అందరి కోసము మనం ఏం చేయాలంట? శత్రువు కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువుల కోసం కూడా ఏం చేయాలంట? చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, శక్తి కలిగినటువంటిది. ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు జరుగుతాయి. ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు జరుగుతాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం. చదువు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. సో జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది, యెహోవా వెలుగు నీ మీదికి వస్తుంది. స్వాస్యము, అన్యజనుల స్వాస్యము నీ దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క ప్రతిష్ఠించబడిన లైఫ్ నువ్వు సరిగా ఉంటే నీ దగ్గరికి ఐశ్వర్యం అదే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే గుంపులో మనం ఉంటే, గుంపులో మనం ఉంటే, అందుకని సమూయేలట మానక ప్రార్థన చేశాడంట. మానక ఎందుకు చేశాడో తెలుసా? మానక ఒక రాజు కావాలి అని వారు కోరుకున్నారు. ఒక రాజును తీసుకొచ్చాడు సమూయేలు. ఆ రాజును అభిషేకించి సౌలును నిలబెట్టాడు. అయితే ఆ సౌలు ఏం చేశాడంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించకుండా తాను ప్రవర్తించినప్పుడు దేవుడు ఆ రాజుని, సౌలుని దేవుడు విసర్జించినప్పుడు మరి ఇంకొక రాజు కావాలి కదా. కాబట్టి ఆ రాజు రావడం కోసం, ఆ రాజు కోసము ఏం చేసినాడు? సమూయేలు మళ్ళీ ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీకోసం ప్రార్థన చేయకపోతే నాకు పాపము కలుగును అంటాడు. ఇంకో మాటలో ఏమంటాడట? ఏం కలుగుతాడట? పాపమగును గాక, నేను ప్రార్థన మీకోసం చేయకపోతే అది నాకు పాపమగును అంటాడు. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో సమూయేలుకు తెలుసు. అందుకని సమూయేలు ఏ గుంపులో ఉన్నాడట? ప్రార్థించే వారిలో సమూయేలు కూడా ఉండెను. ప్రార్థన అనగానే మనకు సమూయేలు గుర్తొస్తాడు. యాజకులు అనగానే మోషే, అహరోన్లు గుర్తొస్తారు. ఆరాధికుడు అనగానే ఎవరు గుర్తొస్తారు? చెప్పండి. బైబిల్లో ఆరాధికుడు ఎవరు? అందరికంటే ఎక్కువగా స్తుతించిన అనుభవం కలిగిన వాడు ఎవడు అంటే దావీదు. దినమునకు 7 మార్లు. మనం వారానికి ఒకసారి. ఎంత తేడా ఉంది చూడండి. వారమునకు ఒకసారి ఎక్కడ, దినమునకు 7 మార్లు ఎక్కడ? అసలు మనం ఏ గుంపులో ఉన్నాం? స్తుతించే గుంపులో ఉన్నామా? ప్రార్థించే గుంపులో ఉన్నామా? ప్రతి ఇశ్రాయేలీయుడు దినమునకు 3 సార్లు ప్రార్థన, 5 సార్లు ఆరాధన, స్తుతి. దినమునకు 3 సార్లు ప్రార్థన, 5 సార్లు దేవుణ్ణి ఆరాధన చేస్తాడట దావీదు. కాబట్టి మనము వారమునకు ఒకసారి, లేదంటే అన్నం తింటప్పుడు అది కూడా చేస్తాం. కృతజ్ఞత లేని వారు ఏమని చేయాలంట? అన్నం తినేటప్పుడు ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తినే ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. మట్టిని ఆహారముగా మార్చిన దేవా నీకు వందనాలు. మట్టిని ఆహారముగా మార్చిన దేవా నీకు కృతజ్ఞతలు. ఈ ప్రార్థన చేయాలి.
ఎందుకో తెలుసా, మనం బ్రతకడానికి ఆధారమైనది అసలు ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆ ఆహారాన్ని దానికి మూలమైనటువంటి వాడు దేవుడు. నువ్వు తినే బుక్క మన నోటి దాకా వచ్చి, ఒకడు అనుకున్నాడట, కొత్త నిబంధనలో స్టోరీ ఉంటుంది, బాగా సంపాదించాడంట, కొట్లు నింపేశాడంట, సమృద్ధి అయిన ధాన్యము, ఎంత సమృద్ధి ధాన్యము నింపేసి కొట్లల్లో పెట్టేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, ప్రాణమా తినుము త్రాగము, ఎన్నో సంవత్సరాలకు కావలసినంత నీకోసం సమకూర్చి పెట్టాను అంటే అప్పుడు దేవుడు అన్నాడంట, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినది ఎవనివగును? హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థించాలి. దేనికోసము అంటే దైవ చిత్తము మన జీవితంలో నెరవేరునట్లు, దైవికమైన చిత్తము మన జీవితంలో నెరవేరునట్లుగా మనం ప్రార్థన చేయాలి. అందుకని సమూయేలు ప్రార్థించే గుంపులో ఉన్నాడు. మనము ఏ గుంపులో ఉన్నామో ఒకసారి తీర్మానం చేసుకోవాలి. నీ ఐడెంటిటీ ఏంటి? ఓ పాట పాడతావా, ఓ ప్రార్థన చేస్తావా, లేకపోతే కొంతమంది ఇచ్చే గుంపులో ఉన్నారు. వారి గుప్పెల్ని విప్పి దేవుని పరిచర్య కొరకి, మందిరం కొరకి వారు ఇచ్చే గుంపులో కొంతమంది ఉంటారు. ఇక వారు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చే గుంపులో ఉన్నాడు. అబ్రహాము ఇచ్చినట్లుగా ఆతిథ్యం ఎవరు ఇవ్వలేదట. వారు ఎరగకయే దేవదూతలకి, ఎంత గొప్ప ధన్యత కదా. వారు ఎరగకయే, ఏదో మామూలుగా మనుషులే, ఆ మనుషులకు ఆతిథ్యం ఇస్తూ అదే వరుసలో వారు ఎరగకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. అంటే ఆతిథ్యం ఇస్తే అలా అయిపోవాలి, ప్రార్థన చేస్తే సమూయేలుగా అయిపోవాలి. ప్రార్థించే గుంపులో సమూయేలు ఉన్నాడు. ఆతిథ్యం ఇస్తే ఆ దేవదూతలకు కూడా వారు ఆతిథ్యం ఇచ్చారు. యాజకత్వం చేస్తే చస్తున్న వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడి యాజకత్వం చేశారట అహరోను, మోషేలు. ఓ తెగులు వచ్చి అందరిని చంపుకుంటూ పోతుంటే చచ్చిన వారికి, బతికున్న వారికి మధ్యలో పోయి వీళ్ళు నిలబడ్డారంట. నిలబడితే తెగులు ఆగిపోయింది. అలాంటి యాజకత్వం, అబ్రహాము లాంటి ఆతిథ్యం, సమూయేలు లాంటి ప్రార్థన, దావీదు లాంటి స్తుతి. ఏదో ఒక విషయంలో నీ ప్రత్యేకతని ఏం చేయాలి? నువ్వు దైవికమైన విషయాల్లో నీవు కనపరచాలి. లోకంలో నీవు జ్ఞాని అయి ఉండొచ్చు, తెలివైనోడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వెక్కడున్నావు? సమూయేలట ప్రార్థించే గుంపులో ఉన్నాడు. సమూయేలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడింది అనే మాట మనం చూస్తాము. ప్రార్థన చేయుట మానితే అది పాపం అవుతుంది అనే మాట కూడా సమూయేలు అన్నట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంట? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమవుతుంది? ప్రార్థన చేయమంటే మనం ఏమో మాటలు రావు. ఏం చేయాలి? దానికి ఏం పెద్ద బ్రహ్మ విద్యనా? విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి, నా యొద్దకు వచ్చేవాడు నేనున్నాననియో, నేను అడుగున్నదెల్లా దయచేస్తాడనియో నమ్మవలేను కదా అంటాడు. సో దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలంట? ఫస్ట్ ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోది, నేను ఏం అడిగినా ఆయన ఇస్తాడు, నేను అడుగున్నదెల్లా ఆయన
దయచేసేవాడని నమ్మాలి. ఈ నమ్మకం లేకపోతే ఇంక వేస్ట్గా మిగతాయన్నీ. ఫస్ట్ ఏముండాలి? నీ మనసులో ఎక్కడో అక్కడ అసలు ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది చాలామంది జీవితాల్లో. ఏముంటుంది? అసలు ఉన్నాడా? అందుకని ఆయన చెప్పాడు ఏమని, నా యొద్దకు వచ్చేవాడు ఫస్ట్ నేనున్నానని నమ్మాలి, తర్వాత నువ్వు అడుగునదెల్లా నేను ఇస్తానని నమ్ము అంటాడు. ఇది ఫస్ట్ మన పునాది నమ్మకం. జస్ట్ ఆయన ఉన్నాడు, మనం అడిగితే ఆయన ఇస్తాడు. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అంటాడు. సో కాబట్టి అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. అది విశ్వాసంతో అడిగితే, కంటిన్యూగా అడిగితే, ఒక డెడికేటెడ్ లైఫ్ కలిగి అడిగితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడట? ఇస్తాడు. కంటిన్యూ ప్రార్థన. 16వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 1వ వచనం. 16వ అధ్యాయము. సో దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలం దుఃఖిస్తూ ప్రార్థన చేస్తావు సమూయేలు? ఎవరి కోసం చేస్తున్నాడు? సౌలును విసర్జించాడు దేవుడు, ఇశ్రాయేలుకి ఇంకొక రాజు కావాలి అని చెప్పి ఆ రాజు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం చేశాడంట? దాదాపు 40 సంవత్సరాలు చేశాడు. 2 సంవత్సరాలు ఏలిన తర్వాత, ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత సౌలుని దేవుడు విసర్జించాడు అంటే పక్కన పెట్టాడు అన్నట్టు. 40 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు కానీ దేవుడు అతన్ని పక్కన పెట్టేశాడు 2 సంవత్సరాలకే. ఆ 40 సంవత్సరాలుగా సమూయేలు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు నీ చిత్తానుసారమైనటువంటి వ్యక్తి కావాలి అని. దావీదు పుట్టకముందే దావీదు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దావీదు అని పేరు పెట్టలేదు కానీ దావీదు అంటే తర్వాత రాబోయే రాజు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమూయేలు ఇంకెంతకాలం చేస్తావు? ఇంకెంతకాలం ఒకటే ప్రార్థన చేస్తావు కంటిన్యూగా? ఇక నాకు కావలసినోడు దొరికిండులే, ఇక నడు, నీ కొమ్ము తీసుకో, తైలంతో నింపు, ఆ యెషయా ఇంటికి వెళ్ళి ఆయన కుమారులో ఒక కుమారుడిని అభిషేకించు, నేను కనుగొన్నాను, నా హృదయానుసారుడైన వాడు దొరికిండు అని చెప్పి దేవుడు సమూయేలుతో చెప్తే అప్పుడు ప్రార్థన ఆపేశాడు. ఏం ప్రార్థన ఇది? కంటిన్యూయస్ ప్రార్థన. ఎంతకాలం చేశాడంట? 40 years. 4 రోజులు చేయం మనం. ఎన్ని రోజులు చేయం? 4 రోజులు చేయం ప్రార్థన. కానీ ఆయన 40 సంవత్సరాలు ఒకటే ప్రార్థన. మరి అంత కమిట్మెంట్ ఉంది ఆయనకి. సో కాబట్టి దేవునికి ఎవరు కావాలి అంటే యుద్ధం చేసేవారు కాదు, ప్రార్థన చేసేవారు కావాలి. యేసు ప్రభువే దేవుడు అని చెప్పి నిరూపించేవారు కాదు. అంటే ఈ నిరూపించేవారు అంతే ఏంటంటే మేము దేవుని పక్షంగా యుద్ధం చేస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదు, ప్రార్థన చేసేవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన మన అట్మాస్ఫియర్ని మార్చేస్తుంది అన్నమాట. గందరగోళంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా సెట్ చేయగలిగింది ఒకటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అందుకనే సమూయేలు ప్రార్థన అంగీకరించబడింది. సమూయేలు ప్రార్థన దావీదు పుట్టేదాకా చేశాడంట. దావీదు తల్లి గర్భంలో పడక ముందు నుంచి చేస్తున్నాడు. దావీదు పుట్టేదాకా దావీదు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. అందుకని మనం ప్రార్థన ఎలా ఉండాలంట? జ్ఞానంతో కూడినదై ఉండాలి. 90వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తాం, జ్ఞాన హృదయము మాకు కలుగజేయుము. ఒక మాట చదువుదాం. మా దినములు లెక్కించుట మాకు నేర్పము, జ్ఞాన హృదయము మాకు కలుగజేయము. ఏం కావాలి? ఏం హృదయం కావాలంట? జ్ఞాన హృదయం. ఓ కుక్క అరిస్తే దాని బాధ ఏందో మనకు అర్థం కాదు, కానీ సమూయేలుకి అది అర్థమవుతుంది. జంతుశాస్త్రం మీద
ఆయన ఒక బుక్ రాశాడు. ఈ వృక్షశాస్త్రం మీద ఆయన ఒక బుక్ రాశాడు. ఆ వృక్షము ఎప్పుడు ఎలా స్పందిస్తుంది, తనను నరికేవాడు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తుంది, తనకు నీళ్లు పోసేవాడు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తుంది. ఒక బైబిల్లో ఒక చిన్న మొక్క ఉంటుంది, అన్ని మొక్కలలో చిన్న మొక్క, ఇస్సోపు మొక్క అంటారు దాన్ని. అది ఓన్లీ గోడల మీద అక్కడక్కడ మొలుస్తుంది. అది ఆ మొక్క గురించి ఒక 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 ఇది రాశాడు ఆయన. అంటే అంతగా వినగలిగిన జ్ఞాన హృదయం ఆయనకి దేవుడు ఇచ్చాడంట. అందుకని ఆయన 1000 సామెతలు రాశాడు, ఒకటి కాదు. ఒక సామెత పుట్టాలంటే ఒక తరం గతిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? వాక్యం విని వాక్యానుసారంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వింటాడు. వాక్యం వినకుండా నువ్వు చేసే ప్రార్థన, మేము ప్రార్థన చేస్తున్నామండి ఇంకా వాక్యం విన్నా ఒకటే వినుకున్నా ఒకటే, మేము డబ్బులు ఇస్తున్నామండి ఇంకా మేము వాక్యం విన్నా ఒకటే వాక్యం వినుకున్నా ఒకటే. కొంతమంది డబ్బులు పంపిస్తారు, వాళ్ళు రారు, మనుషులు రారు. ఏం చేస్తారు? మా పేరు మీద ప్రార్థన చేయమని అయ్యగారిని డబ్బులు పంపిస్తారు. దేవుడిని డబ్బులను కోరట్లేదు, దేవుడు నిన్ను కోరుతున్నాడు, నీ మాటలు కోరుతున్నాడు, నీ ప్రార్థన కోరుతున్నాడు. సో కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమూయేలులాగా ప్రార్థన చేసేవారు ప్రార్థన, ఇంకొక మాట ఉంటుంది, విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి అంట. అంటే విజ్ఞాపన చేసే, ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రార్థనే మన సంఘానికి, మన కుటుంబాలకి ఆశీర్వాదం, మన యొక్క పరిచర్యకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో కాబట్టి కంటిన్యూయస్ ప్రార్థనలు చేయండి. ప్రత్యేకంగా మన ముందున్నటువంటి మందిర స్థలం కొరకి ప్రార్థించండి, కంటిన్యూగా ప్రార్థించండి. మీరు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతము చేస్తాడు.